నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. ఈరోజు మనం సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్‌గా రికవరీ ఎలా ఉంటుంది? ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయాలి? అన్న దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ సర్జరీ 2 రకాలండి. ఒకటి ఓన్లీ డిస్కెక్టమీ ఆర్ డీకంప్రెషన్ అంటే నరం మీద ఒత్తిడి తీయటం మాత్రమే. అండ్ రెండోది దాంతో పాటు మనం స్క్రూలు, రాడ్లు వేసి ఫిక్స్ చేయాలి. ఈ రెండిట్లో జనరల్లీ మోర్ ఆర్ లెస్ రికవరీ అన్నది ఒకే విధంగా ఉంటుంది. సర్జరీ చేసినప్పుడు అదే రోజు కానీ, నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మనం కూర్చోబెట్టడం, నడిపిచ్చటం ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చాలామంది సర్జరీ అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఉండాలి, బెడ్ రిటర్న్ అవుతారు అనుకుంటారు. బట్ ఏ సర్జరీకి మోస్ట్ ఆఫ్ ద డిస్కెక్టమీ, డీకంప్రెషన్ అంటే డీజనరేటివ్ రిలేటెడ్ సర్జరీస్‌కి అలాంటివి ఏమీ అవసరం ఉండదు. సో కూర్చోబెట్టడం, నడిపించటం డే 1 నుంచి చేస్తాం. దీంతో పాటు మెట్లెక్కటం, మెట్లు దిగటం కూడా మెల్లమెల్లగా ఫస్ట్ డే నుంచి కానీ, సెకండ్ డే నుంచి కానీ స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ మనం ఎంతవరకు చేసాము జనరల్లీ ఎండోస్కోపిక్ పద్ధతి కానీ, మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేస్తే మనం బెల్ట్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు కొంచెం ఓపెన్ పద్ధతిలో చేసాము, మనకి మజిల్ డ్యామేజ్ కొంచెం ఎక్కువ ఉంది, లేదా ప్రొలాంగ్ సర్జరీ అయింది అనుకున్న వాళ్ళల్లో కొన్నిసార్లు మనం ఇవన్నీ బెల్ట్ వేసుకొని నడిపించడం కానీ, కూర్చోబెట్టడం కానీ చేస్తాం. అంతేగాని పడుకున్నప్పుడు మాత్రం ఎప్పుడూ బెల్ట్ అవసరం లేదు. బెడ్ మీద లాగ్ రోలింగ్ అంటే సైడ్‌కి తిరగటం కానీ, మోకాళ్ళు వంచుకోవటం, కాళ్ళు ఆడించటం ఇవన్నీ మీరు ఇమ్మీడియేట్ పోస్ట్ సర్జరీ నుంచి ఇన్‌ఫాక్ట్ మేము ఎక్కువ చేయాలని ఎంకరేజ్ చేస్తాము. సో దట్ కాళ్ళలో రక్తం గడ్డగట్టడం ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. సో నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు ఇనీషియల్‌గా కొంచెం పెయిన్ ఉండొచ్చు. ఎవరికన్నా కూడా ఫస్ట్ సర్జరీ అయినప్పుడు పెయిన్ ఉంటుంది. 1-2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా అది సెటిల్ అయిపోతుంది. అవన్నీ ఇమ్మీడియేట్‌గా చేసుకుంటారు. అండ్ జనరల్లీ థర్డ్ డే, ఫోర్త్ డే ఇంటికి పంపిస్తాము. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు కార్‌లో బెల్ట్ అయితే వాడటం మంచిది. ఇంటికి వెళ్ళేటప్పుడు దూరాలైతే ప్రతి అరగంటకి ఒకసారి మీరు బ్రేక్ తీసుకోవటం అవి చేస్తూ ఉండొచ్చు. బట్ ఇంటికి మీరు ఫ్లైట్‌లో గానీ, కార్‌లో గానీ, ట్రైన్‌లో గానీ ఎలా అన్నా ట్రావెల్ చేయొచ్చు. ట్రావెల్ చేసే టైంలో నేను చెప్పినట్లు ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి బ్రేక్ తీసుకోవడం అలా చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కార్‌లో ట్రావెల్ చేసేటప్పుడు జనరల్లీ వి ఎంకరేజ్ ఫ్రంట్ సీట్‌లో కూర్చొని వెనక్కి రిక్లైన్ చేసుకొని వెళ్ళారనుకోండి, మనం సర్జరీ చేసిన చోట ఏంటంటే స్ట్రెస్ తక్కువ పడుతుంది. సో ఇలాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక 1 వీక్ తర్వాత ఇంట్లో వంట చేసుకోవటం కానీ, ఇంట్లో టీవీ దగ్గరలో ఎక్కువసేపు కూర్చోటం, వంట చేసుకోవటం, లేదా బయటికి కాలనీలో కొంచెం వాకింగ్‌కి వెళ్ళడానికి ఇలాంటివన్నీ 1 వీక్ టు 10 డేస్ డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఒక 10-15 రోజుల తర్వాత ఎప్పుడైతే కుట్లు విప్పుతారో అప్పుడు బయట ఫంక్షన్స్‌ని అటెండ్ అవ్వటం, ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళటం, పార్టీలకు వెళ్ళటం ఇలాంటివన్నీ ఒక 10-15 రోజుల్లో మీరు చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ముందు కూడా చేసుకోవచ్చు. కానీ నేను కంఫర్ట్ లెవెల్ గురించి చెప్తున్నాను. ఓకే. సో ఒక 15 డేస్‌కి అది ఉంటుంది. జనరల్లీ ఏవి చేయకూడదు అంటే ముందుకు వంగే పని, బరువెత్తే పని మాత్రం చేయకూడదు. ముందుకు వంగేటప్పుడు అంటే కింద నేల మీద నుంచి వస్తువులు తీయటము, బరువు పనులు చేయటం అవన్నీ చేస్తే ఏంటంటే సర్జరీ చేసిన చోట కొంచెం ఎక్కువ ఒత్తిడి ఆర్ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. మనకి ఎలా అయితే కుట్లు మానడానికి ఒక 10-15 రోజులు పడుతుందో లోపల అంతా మనకి హీల్ అవ్వడానికి యావరేజ్‌గా 2-3 మంత్స్ పడుతుంది. ఇన్ని రోజులు మీరు అవి అవాయిడ్ చేశారనుకోండి ఫ్యూచర్‌లో మళ్ళీ ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో మన 3 మంత్స్ ఫాలో అప్ అప్పుడు ఏంటంటే మిమ్మల్ని చూసి బానే ఉన్నారు అనుకుంటే మెల్లగా ముందుకు వంగే పని, బరువెత్తే పని ఇవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా 3 మంత్స్ వరకు అవాయిడ్ చేసి 3 మంత్స్ ఫాలో అప్ తర్వాత ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయటం, బరువులెత్తటం, జిమ్‌కి వెళ్ళటం, కార్ డ్రైవింగ్ చేయటం ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ బైక్ డ్రైవ్ చేయాలి అనుకుంటే 3 మంత్స్ వరకు వెయిట్ చేయాలి. కార్ డ్రైవింగ్ జనరల్లీ 6 వీక్స్ టు 1 మంత్ ఆర్ 6 వీక్స్ తర్వాత జనరల్లీ ఫ్రీగానే ఉంటారు. వన్స్ 3 మంత్స్ అయిపోయింది, యూ ఆర్ వెరీ కంఫర్టబుల్ బానే ఉన్నారనుకోండి, వి ఆర్ యాస్ గుడ్ యాస్ నార్మల్ పర్సన్. మీరు మిగతా పనులన్నీ కూడా నార్మల్ పర్సన్ లాగా చేసేసుకోవచ్చు. మనకి సర్జరీ అయింది, జాగ్రత్తగా ఉండాలి అని మైండ్‌లో ఉండటం మంచిదే. బట్ జాగ్రత్తగా చేసుకోవటం మంచిది. అండ్ ఎక్సర్సైజెస్ అనేది 3 మంత్స్ తర్వాత మనం స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. సో దట్ మళ్ళీ ఇప్పుడు మీకు ఏదైతే ఒక డిస్కో, 2 డిస్కుల దగ్గర ఆపరేషన్ అయింది, వేరే డిస్క్ దగ్గర ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే మనం బాడీని కండిషన్ చేసుకోవాలి. అంటే పోస్చర్ మెయింటెనెన్స్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్‌లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే